స్పష్టంగా జంగారెడ్డిగూడెం టౌన్ లో 8, 9, 10 3 రోజుల్లో 33 కేసులు ఈ జాగరీ గాని ఏజే లిక్విడ్ అంటారు, అంటే ఫెర్మెంటెడ్ లిక్విడ్ జాగరీ, ఇది కానీ పట్టుకుని 22 మందిని అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా రాష్ట్రం మొత్తం సారా మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అప్పుడు గంజా మీద ఎలా జరిగినాయో పరివర్తన పేరుతో ఇవాళ సారా మీద దాడులు జరుగుతున్నాయి. ఏమీ లేదు, జంగారెడ్డిగూడెంలో సారా కాసే అవకాశమే లేదు, ఈ సహజ మరణాలు అన్న ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సిన 2 ప్రశ్నలు ఉన్నాయి. 4 మీద సస్పీషియస్ డెత్ గా ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. ఇవాళ ఇన్ని దాడుల్లో దాదాపు 1103 కేసుల్లో ఈ కల్తీ సారా గాని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ గాని కేసులు బుక్ చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసో తెలియక ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు. మేము మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాం కాబట్టి, ప్రతిపక్షం కోరింది కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మద్యం రేట్లు తగ్గించామన్నాడు ఆయన. అంటే సారాకి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? 60 రూపాయలు 70 రూపాయలతో తగ్గే క్వార్టర్ని నువ్వు 200 చేసావు కాబట్టి, 200 రోజు పెట్టలేడు కాబట్టి 30-35 రూపాయలు దొరికే ఆ సాచెట్ని అక్కడ కొనుక్కుంటున్నాడు. ఇవాళ ఏం జరుగుతుందండి? పల్లెల్లో ఏజెన్సీ ఏరియాలో మొత్తం సారా అంతా కూడా వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కాబట్టి ఆ సారాన్ని ఆపడం అక్కడ ఎస్సీబీ వల్ల కాదు. ఇక సారా కాసేటప్పుడు రకరకాల ఫార్ములాస్, కొంతమంది కిక్ ఎక్కువ రావడం కోసం కొన్ని కెమికల్స్ కలుపుతారు, మిథైల్ హైడ్రేట్ లాంటివి. అది కలిసినప్పుడు ఎక్కువ కిక్ వస్తుంది, కానీ అది హెల్త్కి మంచిది కాదు. ఆ ఫార్ములేషన్లో ఏమైనా తేడా వస్తే నరాలు బలహీనమై కంటి చూపు పోయి మనిషి చచ్చిపోతాడు, సెరిబ్రల్ హెమరేజ్ వస్తుంది. అది వాళ్ళకి తెలియదు, ఎక్కడో ఇంటీరియర్ ఏరియాలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఎంత 30 రూపాయలకి ఇద్దామా 20 రూపాయలకి ఇద్దామా సాచెట్ అని చెప్పి తయారు చేసిన సారా ఇవాళ చనిపోవడం జరిగింది. ఈ రెండో అంశం ఏంటంటే, మేము ఏలూరు జనరల్ హాస్పిటల్లో రికార్డ్స్ తెప్పించాం. రికార్డులో స్పష్టంగా ఎవరైతే పేషెంట్ గా జాయిన్ అయ్యారో, హెల్త్ బాగా కడుపులు నొప్పి నరాల బలహీనత జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఆల్కహాలిక్స్. అంటే ఆల్కహాలిక్స్ అంటే సారా వల్ల వచ్చిందా మందు వల్ల వచ్చిందా కాదు. ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో నాటు సారా వలన వాళ్ళ బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఇబ్బంది పడి హాస్పిటల్ నుంచి చాలా మంది పెరాలసిస్ స్ట్రోక్ తోనో అయితే సెరిబ్రల్ డ్యామేజ్ తోనో వాళ్ళు వీళ్ళకెళ్తాం జరిగింది. మాకు తెలిసి ఈ మధ్యకాలంలో 15 మంది ఎవరైతే లిక్కర్ అడిక్ట్ అయ్యారో వాళ్ళు మామూలుగా లిక్కర్ తాగుంటే చనిపోయి ఉండేవాళ్ళు కాదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఇదేదే కాగితం మీద రాసేది కాదు, స్పూరియస్ లిక్కర్ వలన వాళ్ళు తొందరగా చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. వీటన్నిటి మీద చర్చ జరగాలి మహాప్రభు అని మేము అడిగితే ప్రజలు గాని మాకున్న వాళ్ళు గాని మీకు సమస్య లేవు అంటున్నారు. సమస్య లేవని కాదు, కానీ ఇటువంటి మొండి ప్రభుత్వాన్ని, ఇటువంటి మూర్ఖ ప్రభుత్వాన్ని మనం దారిలో తెచ్చుకోలేకపోతే సభలో ఏం మాట్లాడినా బడ్జెట్ ఏముందండి? బడ్జెట్ లో శాలరీస్, స్కీమ్స్ 53,000 కోట్లు శాలరీస్ అవుతాయి, ఉద్యోగుల పెన్షన్లు, శాలరీస్. మిగతా 1,50,000 కోట్లు డీపీటీ కింద ఖర్చు పెడతాడు ఆయన. దాన్ని కులాల వారికి చూపి స్టేట్మెంట్ ఇచ్చాడు, అయిపోయింది బడ్జెట్. చివరి రోజు నుండి అప్పులు. కాబట్టి అంశాలు గొప్పవే కానీ అందుట్లో కంటెంట్ అయితే ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. ఈ మిగతా సమస్యలు ఉన్నాయి, మాకు తెలుసు. టిట్కో ఇళ్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రాజెక్టుల ఇళ్ల మీద సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలన్నీ ప్రభుత్వం గాలికి వదిలిపెట్టింది. కుర్రవాణి పుస్తకాలు తీయిస్తే చదివించగలుగుతాం. అసలు నేను పుస్తకాలను ముట్టుకున్న వాడితే ఏం చదివిస్తాం? ప్రభుత్వం మేము వీటికి అటెండ్ అవుతాం, మేము ప్రతిపక్ష డిమాండ్లు మేము కన్సిడర్ తీసుకుంటామంటే డిమాండ్ మనం చెబుతాం. అసలు నేను చదవను, నేను పుస్తకాలు ముట్టుకున్న పిల్లలతో చదివించడం కష్టం. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి యాటిట్యూడ్ అలా ఉంది కాబట్టి దీని మీద ఇంత తీవ్రమైన నిరసన చేయడం జరిగింది. 4:30 గంటలు బ్రేక్ తీసుకోకుండా, మేమంటే కొంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు ఇందులో, బిలో 50 వాళ్ళు, కానీ మాకు సీనియర్స్ దాదాపు 65-70 ఇయర్స్ ఉన్న ఫరూక్ గారు కానీ, చిక్కాల రామచంద్రరావు గారు కానీ వీళ్ళు కూడా నిలబడి స్లోగన్స్ ఇచ్చి 4:30 గంటలు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. దుర్మార్గం ఏంటంటే వాళ్ళు కూడా చాలా హేళనగా మీ బ్యాటరీ దిగిపోయేదాకా మేము టెస్ట్ చేస్తాం, మేము చెప్పాం, క్యారెల్ తెచ్చుకున్నా సరే రాత్రి పొడుగైనా సరే ఈ డిమాండ్ మేము సాధించుకుంటామని చెప్పి. కాబట్టి
మేము ప్రజలను కానీ మీడియా మిత్రులను కానీ మా తోటి సహోదరులు కానీ మేము అడిగేది ఏంటంటే ఇక్కడ సమస్య కాదు అంగన్వాడీ టీచర్లు పెంచాలి, సమస్య అది కాదు. అసలు అంగన్వాడీ టీచర్లతో మాట్లాడి ఎవరెవరండి ఈ ప్రభుత్వంలో? సెక్రటరీ కానీ మినిస్టర్ కానీ మాట్లాడా? మాట్లాడినప్పుడు నువ్వు చేసే ఉద్యమం ఫలితం ఎప్పుడు వస్తుంది? కాబట్టి ది యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ది యాటిట్యూడ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ది యాటిట్యూడ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు చేంజ్ నౌ. అది వంచగలిగితే సమస్య పరిష్కారం అవుతాయి. మేము ఆ దృక్పథంతోనే ఇవాళ మేము ఇంత రిస్క్ తీసుకున్న విషయం మీకు చెబుదామని ఈ రోజున పత్రికాముఖంగా మేము రావడం జరిగింది. దయచేసి దీన్ని ఈ యాంగిల్లో మీరు కూడా అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ మిగతా అంశాన్ని సప్లిమెంట్ చేయడానికి దీపక్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గమనించాల. 4 రోజులుగా తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులమి, శాసనసభలో కూడా ఎమ్మెల్యేలు కూడా గట్టిగా చర్చకి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వము ఒక అర్ధగంట టైం ఇచ్చిండొచ్చు కదా, కానీ 4 రోజులు అయిపోయింది. ఎందుకు వీళ్ళు ఇవ్వటం లేదు అనేది ఒక ప్రశ్న ఈ రోజు నేను లేవనెత్తుతున్నాను. ఒకసారి దయచేసి అందరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మొదట్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారు అయితే ఏముంది, మంత్రులు అయితే ఏముంది, ఇది తెలుగుదేశం పార్టీ సృష్టించింది అని అన్నారు. తర్వాత మేమేం చేసాము, మా పార్టీ నాయకులందరూ అక్కడికి పోయి ఒక్కొక్కరి పేర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఇయ్యంగానే ఇంకా వాళ్ళు ఏం చేయలేక ఇది సహజ మరణాలు అని చెప్పి తప్పించుకోవాలని చెప్పి చూశారు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఈ లిక్కర్ కి సంబంధించిన ఏ రకమైన ఇష్యూస్ జరగలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా సభలో చెప్పడం జరిగింది. సో తర్వాత మనం ఏం చేసామో ఇదంతా మీరు చూడాలి. అక్కడ జంగారెడ్డిగూడెంలో జరిగిన ఫోటో ఈ డ్రమ్స్ అవన్నీ దొరికినాయి. ఇవన్నీ ఇట్లాంటివి చాలా ఉండే ఈ వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు మేము పోలీసు వాళ్ళు తీసిందే మేము తీసుకొని వచ్చినాం. సో ముఖ్యమంత్రి గారు సభలో జంగారెడ్డిగూడెంలో ఇది జరగలేదన్నారు కదా, సో అది ఖచ్చితంగా తప్పు అని మనకు అర్థమైపోయింది. తర్వాత ఈ వైఎస్ఆర్ మేమేది చెప్పినా అబద్దాలు అంటారు కదా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ట్విట్టర్లో నేను ఇవన్నీ పోయి చూశాను, వీళ్ళని ఆ పేషెంట్స్ దగ్గరికి మేము పోయినాము, చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయినాము అని చెప్పి ట్విట్టర్లో ఇవ్వటం జరిగింది. చింతలపూడి ఎమ్మెల్యే ఆయనే ఫోటోలు తీసుకొని నాటుసారా వాళ్ళ దగ్గరికి మేము పోయినాము అని చెప్పి ఇచ్చినారు. స్పీకర్ గారు 2 సంవత్సరాల క్రితము నాటుసారా ఇష్యూ గురించి ప్రెస్ లో వచ్చింది, ప్రెస్ అందరు కవర్ చేశారు. సో అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన దాని మీద లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇది చూస్తే స్టేట్ వైజ్ రిపోర్ట్ వచ్చిందండి. 5 రోజుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అది ఎవరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కిందనే ఉంటుందండి, మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ కింద కూడా కాదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 5 రోజుల్లో 1129 కేసులు బుక్ అయినాయని చెప్పి పేపర్లో కూడా ఈ రోజు రిపోర్ట్ అయింది, ఏ జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు అయినాయని చెప్పి. కానీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు గౌరవ సభలో ఏ కేసులు కాలేదు, ఇది ఇట్లాంటి ఏ సమస్య లేదు అని చెప్పి చెప్పినారు కదా. సో వారి కింద ఉండే డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని అంటున్నారు అని అంటే బాధాకరమైన పరిస్థితి. చూడండి, ఇదంతా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం పార్టీ అధినేత, మళ్ళా పోయి చెక్ చేయండి అక్కడ ఇంకేం అని చెప్పి మన వాళ్ళు పోయి చూస్తుంటే ఒక్క ఏలూరు హాస్పిటల్లోనే గత 15 రోజుల్లో మళ్ళా ఒక 15 మంది లిక్కర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ లో చనిపోయినారు. ఏది నాటుసారాయికి సంబంధించింది కాదు, అది జే బ్రాండ్స్, ఆ నాసిరకమైన బ్రాండ్స్ లో తాగి చనిపోయినారు అని చెప్పి క్లియర్ గా రిపోర్ట్ కూడా ఇచ్చిందండి. ఆల్కహాల్ కాజ్ ఆఫ్ డెత్. అది కూడా కాదు అని అంటారు కదా. తర్వాత ఏం చేసాము, అదే పేషెంట్స్ కేస్ షీట్స్ కూడా తెప్పించడం జరిగింది. సో ఒక్కొక్క పేషెంట్ ది హాస్పిటల్ లోపల ఉండే కేస్ షీట్ లో క్లియర్ గా ఆల్కహాల్ రిలేటెడ్ అని చెప్పి రాస్తుంది. సో ఇక్కడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఇది కేవలము నాటుసారా సమస్య కాదు, ఈ జే బ్రాండ్స్, ఈ చీప్ లిక్కర్, ఈ నాసిరకమైన బ్రాండ్స్ ఈ ప్రభుత్వం అమ్మి ప్రజల్ని తాగిచ్చి వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారు అని చెప్పి ఒక్క హాస్పిటల్లోనే ఈ 15 రోజుల్లోనే 15 డెత్స్ ఆడ రికార్డ్ అయినాయి అని అంటే రాష్ట్రం అంతా ఎంత పెద్ద ప్రాబ్లం ఇది అని చెప్పి క్లియర్ గా మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే
తప్పించుకుంటారు కదా ప్రభుత్వము. సో క్లియర్ గా ఈ 4 రోజులు ఒక అర్ధగంట చర్చ పెడితే వాళ్ళ బండారం అంతా బయటపడుతుందని చెప్పి 4 రోజులు మేమందరం గొంతులు పోయేటట్టు అరుస్తుంటే కూడా అర్ధగంట చర్చించేదానికి కూడా వాళ్ళు రెడీ లేరు అని అంటే ఏ విధంగా వీళ్ళు భయపడుతున్నారు. అప్పటికీ మేము అన్నాము, మంత్రులు ఎందుకు మీరు పారిపోతున్నారు, ధైర్యంగా మీరు బాధ్యత, మేము ప్రశ్నలు ఏవైతే మీరు జవాబు చెప్పాలి. ఈ చట్టసభల బాధ్యత, చట్టసభల్లో వచ్చింది దేనికి, ప్రజల సమస్య మనం చర్చించేదానికి. అయినా మీరు ముందుకు రావటం లేదు అంటే బాధాకరం అని చెప్పి ఎంత మేము రిక్వెస్ట్ చేసినా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరము వాళ్ళు ఏమీ వినలేదు. చివరిగా మేము ఏం చేసామంటే, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అన్ని పేపర్లలో వచ్చినాయి, ఇది సహజ మరణాలు అని చెప్పినారు కదా. సో దాని మీద మేము ఒక నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది, ఒక ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. సో దానికి కూడా ప్రభుత్వం భయపడి అది పక్క సభలో చర్చించినారు గనక, పక్క సభలో ఇచ్చిన స్టేట్మెంట్ అని చెప్పి దీన్ని కూడా దాటేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఏ విధంగా ఏదో ఒక రూల్ కోట్ చేసుకొని ఎట్టన్నా సరే ఈ చర్చ రాకూడదు, జవాబు చెప్పకూడదు, ఏ విధంగా తప్పించుకోవాలని క్లియర్ గా వాళ్ళు ఈ ఉద్దేశంలో ఉండాలని మనకు అర్థమైపోతా ఉంది. ఈ చర్చ స్టార్ట్ అయితే ప్రభుత్వము ఈ 3 సంవత్సరాల్లో ఈ లిక్కర్ రిలేటెడ్ దాంతో ఏ విధంగా ఫెయిల్ అయినారు, వాళ్ళు ఎన్ని కోట్లు ప్రజాధనం దోచుకున్నారు, ఏ విధంగా ప్రజలు చనిపోతున్నారు, ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ప్రభుత్వం భయముతో ఉంది. ప్రభుత్వం పారిపోయింది, ప్రజల ప్రాణాల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ రోజు మంత్రులు శాసన మండలిలో నవ్వుతున్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఇంకా ఏమి ముఖ్యం మేము అని అంటే మంత్రులు నవ్వుతుండరు. ఎంత బాధాకరం చూడండి. ఒక పక్కన మనుషులు చనిపోతా ఉండరు, మొన్న చనిపోయిన 28 మంది కాకుండా ఈ లిస్టు ఉంది అని అంటే కూడా వాళ్ళకి జోక్స్ రకంగా నవ్వుతున్నారు. మా సభ్యులు నిన్న పెట్టిన వాయిదా తీర్మానం పైన తిరిగి మా మీద ఒక ప్రివిలేజ్ నోటీస్ మూవ్ చేశారు. అసలు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదండి, కామన్ సెన్స్ కూడా లేదు. ఎందుకు అనంటే చాలా మంది 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు. మేమేదన్నా అడిగితే స్పీకర్ గారు, చైర్మన్ గారు అది యాక్సెప్ట్ అన్నా చేయొచ్చు, రిజెక్ట్ అన్నా చేయొచ్చు. దాని మీద ప్రివిలేజ్ ఎట్లా పెడతారు మా వాళ్ళ మీద? అంటే చాలా బాధాకరం. ఎంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ ప్రభుత్వంలో ఉండారు. బేసిక్ అవగాహన లేదు, కామన్ సెన్స్ లేదు. సరే, క్లియర్ గా ఈ 4 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించండి, ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, వాళ్ళు పారిపోతుండారు. ఈ రోజు కూడా 50 మంది మార్షల్స్ ని పెట్టుకొని సభ ఏదో అని చెప్పి నడిపించుకున్నారు. క్లియర్ కట్ గా ప్రజలు గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడతా ఉన్నారు, మా అధినేత. ఇప్పుడు మళ్ళీ వేరే హాస్పిటల్స్ లో కూడా చెక్ చేయమన్నారు. వీళ్ళ జాతకం అంతా మేము బయటకు తీస్తాం నెక్స్ట్ 15 days లో. ఇప్పటికన్నా ప్రభుత్వ వైఖరి మారాలా, ఒక అర్ధగంట చర్చించేంత ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏలూరు హాస్పిటల్లోనే 14 మంది ఉన్నారు కదా, రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఇట్లాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? మీ దృష్టికి ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? గుంటూరులో కూడా కాదండి, ఈ ఏలూరు హాస్పిటల్లో జరిగింది ఈ చీప్ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ తో చనిపోయిన ఈ 15. సో ఇది సెపరేట్. మళ్ళా మేము ఎప్పుడు ఈ ఇష్యూ మీద పోతే ఆ పాత రికార్డ్స్ హాస్పిటల్లో చెక్ చేస్తే ఈ 15 దొరికినాయి. అప్పటికీ మనకు దొరికినాయి ఇవి, మిగతావి ఇవ్వనీ లేదు. ఈ 15 రికార్డ్స్ మేము తీసుకునే లోపల మళ్ళా వాళ్ళు దాచిపెట్టే ప్రయత్నంలో ఉండారు. ఇప్పుడు ఇదే విధంగా మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు, మా అధినేత అండ్ లోకేష్ గారు రేపు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉంటాయో దయచేసి మా దృష్టికి తీసుకొని రండి, మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఇష్యూ మేము నెక్స్ట్ టేకప్ చేయబోతా ఉన్నాం. ప్రివిలేజ్ మోషన్ కూడా మీరు పెట్టలేరు సరిగా అనేది వాళ్ళు చెప్తాను లేదు. అది చాలా తప్పండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి గారు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారనేది చాలా స్పష్టంగా మేము ప్రివిలేజ్ పెట్టాం. దీంట్లో చాలా తేలిగ్గా ఇది పక్క సభలో చెప్పారు కనుక ఇక్కడ వర్తించదని మేమనంటే మీడియాలో రిపోర్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు కల్తీ సారా మరణాలు సహజ మరణాలు అన్నారు, ఇది మీడియాలో రిపోర్ట్ అయింది. ఇది తప్పు. 5 కోట్ల ఆంధ్రుల్ని తప్పుదారు పట్టిస్తున్నారు కనుకనే ఆయన పైన మేము ప్రివిలేజ్ చేశాం. ఇంకా చైర్మన్ గారు ఏం ఆలోచించారో తెలియదు కానీ మేము వేసిన ప్రివిలేజ్ ని తిరస్కరించారు. ఇప్పుడే దీపక్ గారు చెప్పినట్లు ఏ రూల్ అయితే దీంట్లో వాడారో ఆ రూల్ మేము ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం.
దీనిపైన మా పైన ప్రివిలేజ్ చేశారు. దానికి చైర్మన్ గారు ఎట్లా ఒప్పుకున్నారు నాకు అర్థం అవ్వలేదు. అంటే జగన్ రెడ్డికి ఒక నీతి, అస్సలు మోసం చేసినోడికి ఒక నీతి, 5 కోట్ల ఆంధ్రుల్ని మోసం చేసినోడికి ఒక నీతి, ప్రశ్నించిన వాళ్ళకి ఇంకో నీతి. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఇది మేము ఇచ్చిన ఇది వాయిదా తీర్మానం, ఇది ప్రివిలేజ్. వాళ్ళు ఏం చేశారు, నిన్న ఇచ్చిన ప్రివిలేజ్ దానిపైన మేమేదో తప్పు ఇచ్చామని, వాయిదా తీర్మానం పైన ఏదో తప్పు ఇచ్చామని మా పైన సభ్యుల పైన ప్రివిలేజ్ మోషన్ పాస్ చేశారు. ఇంకేం చెప్పండి. సీఎం గారి మీద ప్రివిలేజ్ మోషన్ తెల్లదంటారు. పక్క సభలో మాట్లాడింది ఇక్కడ ఎందుకు? అది మీరు చైర్మన్ గారిని అడగాలి. మీరు దయచేసి ఈ ప్రశ్న చైర్మన్ గారిని అడిగితే అప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే మేమందరం కూడా ఆశ్చర్యం. ఇది చట్టసభలే కదా, అందరికి ఒకడే కదా ముఖ్యమంత్రి. మళ్ళీ ఏముంది, 5 కోట్ల ఆంధ్రులకు అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రిని నిలదీయాల్సిన బాధ్యత మా పైన ఉంది. దాంట్లో భాగంగా మేము ప్రివిలేజ్ చేసినా అది చల్లదని చాలా తేలిక కొట్టేశాం. ఎట్లా అంటే ఇప్పుడు రాష్ట్రంలో పిలిపిస్తారా మీరేమన్నా? హాస్పిటల్స్ లో ఇలాంటి కేసులు ఏమంటే తప్పనిసరి కాదు, ఆల్రెడీ పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మొత్తం ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం. ఒకటి. రెండవది, దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమించి, ఎందుకంటే జగన్ రెడ్డి చెప్పిన రత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం. 3 సంవత్సరాలు అయింది, 4 బడ్జెట్ పెట్టాడు ఆయన. ఈ 4 బడ్జెట్ లో దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఒక మద్యం ద్వారా ఆదాయం పెంచాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. అండ్ ఇంకేం మద్యపాన నిషేధం అండి, అది కూడా నిలదీశాం. ఇది పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఈ ఇష్యూ పైన. ఓకేనా? థ్యాంక్ యూ.